ఈరోజు మీరు ఎవరు వస్తారు ఏంది డీజీపీ తోటి కూర్చొని మనం ఆయనకు ఎక్స్ప్లెయిన్ చేసేటట్టుగా ఒక 5గురిని ఎప్పుడూ ఒక టీం పెట్టుకోండి. మీరు ఎవరో ఒకరు ఇద్దరు వచ్చు కాదు, వాళ్ళ బాధ్యతగా. ఇప్పుడు రేపు అక్కడ చర్చలు అవుతాయి, అయిన తర్వాత నెక్స్ట్ ఎక్కడికి పోతుంది అది మళ్ళీ ఎవరు గుర్తు చేయాలి. ఇది ఉండాలి, ఫాలో అప్ అని ఉండాలి. అది లేకుంటే కష్టం. అదే మీ టీఏడిఏలది కూడా తప్పకుండా మొన్ననే డీజీపీ గారికి చెప్పడం జరిగింది. ఆ తర్వాత కొంత అందరికీ వేసారు. ఇప్పుడు మళ్ళీ మీ గురించి స్పెషల్గా మీది కానీ ములుగు జిల్లా వాళ్ళది కానీ స్పెషల్గా చెప్తున్నాం. ఎందుకంటే జాతర నిర్వహణలో వీళ్ళందరూ ఉంటారు కాబట్టి వీళ్ళందరినీ ఖచ్చితంగా సంతృప్తి పరచాలి, సంతోషపరచాలి, వాళ్ళు మంచిగా డ్యూటీ చేయాలి. కాబట్టి ఆర్థికంగా వాళ్ళకి ఇబ్బందులు ఉండొద్దు అని కూడా ఆల్రెడీ నేను డీజీపీ గారికి చెప్పినాం. పైన ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వారికి కూడా చెప్పడం జరిగింది, ప్రాసెస్లో కూడా ఉంది. అదేవిధంగా ఈరోజు ఇక్కడ ఒక సంతోషకరమైన వాతావరణంలో మీరందరూ ఆటపాటలు చేసుకోవడం చాలా సంతోషం. ఎందుకంటే మా సిస్టర్ చెప్పినట్టుగా శారీరక దారుఢ్యం మనం అక్కడే ఆగిపోవద్దు. బుర్ర మన డ్యూటీ చేస్తూనే ఉంటాం, కానీ శరీరాన్ని కూడా స్ట్రాంగ్గా తయారు చేసుకోవాలి. దట్టు పోలీస్ అంటే ఇంకా పరిగెత్తాల్సి ఉంటుంది, ఇంకా గట్టిగా అక్కడక్కడ నిలబడాల్సి ఉంటుంది, ఇంకా ఎన్నో కష్టాలు. పోలీస్ అంటే పబ్లిక్ ఒక భరోసా, ఒక బాధ్యత, మీకు ఒక ప్రొటెక్షన్. పోలీస్ అంటే పబ్లిక్ ప్రొటెక్షన్ ఇట్లా ఉంది కాబట్టి దాని అర్థం మరి దాన్ని సార్థకత చేస్తూ మా సోదరులందరూ కూడా మన తాతలు ముత్తాతలు సరే వాళ్ళు ఏదన్నా అప్పుడప్పుడు ఆల్కహాల్ తాగినా చెట్లు తాగిన వాళ్ళు స్ట్రాంగ్ ఉన్నారు. మా నాన్న ఇప్పటికీ మంచిగా అడవికి పోతాడు, చెట్టుకు పోతాడు, అన్ని తెచ్చుకుంటా ఉంటాడు. ఎందుకంటే వాళ్ళు తాగింది ఇప్పకు సారా అప్పుడు